హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలో ధర్మాసనం ఈ యొక్క తీర్పును అయితే ఇచ్చింది. ఈ అంశాలపై సవివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సుప్రీంకోర్టు తీర్పు వివరాలు. డేట్ వచ్చేసి 17 డిసెంబర్ 1982 నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి ఐదుగురి ధర్మాసనం గౌరవనీయులైన శ్రీ డిఎస్ నకారా గారి కేసును విచారించి విచారించిందనమాట. చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది. తీర్పులోని ముఖ్య అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ అనేది గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మభిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి లాంటిది అని తీర్పయితే ఇవ్వడం జరిగింది. మరి డిఎస్ నకారా గారి కేసు చరిత్రను చూసుకున్నట్లయితే డిఎస్ నకారా గారు ఇండియన్స్ ఆహ్, డిఫెన్స్ సర్వీసెస్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టమ్‌లో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర భారతదేశంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు. డిఎస్ నకారా గారు నాకు దేశానికి చేసినటువంటి సేవకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. మరి 1982 డిసెంబర్ 15న జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఐదుగురితో కూడినటువంటి సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమైన అంశాలు మనము ఇదివరకే చూసేసామనమాట. సో, ముఖ్యంగా ఏమంటుందంటే కోర్టు పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. పెన్షన్ ఎవరి ధర్మ, దయ కాదు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి కూడా లేదు. అలాగే పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం లాంటిది అని అయితే తీర్పు ఇచ్చింది. మరి ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. సో, రిటైర్డ్ ఉద్యోగులు చేసిన కృషికి గాను ఇచ్చేటటువంటి దాన్నే పెన్షన్ అంటాము. ప్రతిఫలంగా అంటే చేసిన సేవకు ప్రతిఫలంగా ఇచ్చే అమౌంట్ పెన్షను. సో, జీవన భరోసా కోసము అలాగే సమాజానికి సందేశం ఏంటంటే ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతి అంటున్నారు. ఇక పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగుల్లో పెద్ద నమ్మకాన్ని కలిగించింది. వారు న్యాయపరంగా ఆర్థిక భద్రతతో కూడినటువంటి సమర్థవంతమైన జీవితం గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ అనేది ఇది వృద్ధాప్యానికి అండగా ఉంటుందని, అలాగే ప్రతిభ ప్రోత్సాహకం, అలాగే సేవకు గౌరవం అయితే గుర్తించబడింది. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి ఆర్థిక న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యతని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించడంలోనూ చారిత్రాత్మక తీర్పునైతే తీసుకొచ్చింది. మరి మనము వివిధ కాలాలకు సంబంధించి పెన్షన్ ఎప్పుడెప్పుడు మినిమమ్ పెన్షన్ ఎంత ఉండేదనేది చూద్దాము. సో, 1961లో పెన్షన్ రూ. 15గా ఉండేది మినిమమ్. 1975లో రూ. 45, 1980లో రూ. 100, 1990లో రూ. 370, 1998లో రూ. 1275, 2003లో రూ. 1925, 2008లో రూ. 3350 ప్లస్ ఇక్కడ డీఏ కలిసింది. తర్వాత గ్రాట్యుటీ సంపాదించుకోగలిగాము. అలాగే కమ్యుటేషన్ సంపాదించుకోగలిగాము. అలాగే ఆహ్, డీఏ అంటే ఇక్కడ డీఆర్ అండి. సో, తగిన బెనిఫిట్స్ కూడా కొన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సంపాదించుకోగలిగాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పోరాడి అంటే ఒక్కొక్కటిగా వచ్చినవన్నమాట. ఒకేసారి వచ్చినవి కాదు. సో, మరి పెన్షనర్స్ అందరికి ముఖ్య గమనికండి. డిసెంబర్ 17న పెన్షనర్స్ డే అయితే ఉంది. సో, ముందుగా పెన్షనర్స్ డే అందరికీ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్.
అంటే ఇంకా మనకు ఇంకా 9 రోజులుందనమాట. ఇక జాతీయ పెన్షన్‌ల దినోత్సవం హక్కుల సాధనలో ఒక చరిత్ర మైలురాయి. సో, ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా డీఎస్ నకారా గారి కేసులో సుప్రీంకోర్టు నొక్కి ఒక్కాయించిన ఒకే ఒక పదం ఏందంటే, పెన్షన్ అనేది ఎవరి దయాభిక్షం కాదు. అది ఒక హక్కు. హక్కు లాంటిదనైతే ఆహ్, తీర్పు ఇవ్వడం జరిగింది. సో, ఈ యొక్క కేసనేది ఒక స్మరణం లాంటిదనమాట. డిసెంబర్ 17న ఈ తీర్పయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే నకారా గారి కేసు తీర్పుందో డిసెంబర్ 17న ఇది కేవలం ఒక తేదీ కాదు. భారతదేశంలోని కోట్లాది మంది పెన్షనర్ల జీవితాలలో వెలుగు నింపిన ఒక చారిత్రాత్మక దినం. సో, 1982 డిసెంబర్ 17న డీఎస్ నకారా గారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పెన్షన్ అనే పదానికి ఒక కొత్త నిర్వచనాన్ని, పెన్షనర్ల అసాధారణమైన గౌరవాన్ని, చట్టబద్ధమైన హక్కును కల్పించింది. సో, ఇది చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకొని దేశంలో యావత్ పెన్షనర్లకు జాతీయ పెన్షన్ల దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. సో, పెన్షన్ అనే పదానికి అర్థం మార్చిన తీర్పు లాంటిదిది. ఆనాటి సుప్రీంకోర్టు ప్రధానంగా న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని ముఖ్యాంశాలు నేటికీ ప్రభుత్వాలకు ఒక మార్గదర్శకాలే. అందులో ముఖ్యంగా పెన్షన్ అనేది భిక్ష అనేది కాదు. పెన్షన్ అనేది ఒక హక్కు అని. సో, పెన్షన్ అంటే వేయబడిన వేతనం, డిఫర్డ్ వేజ్ లాంటిదని, పెన్షనర్ యొక్క స్థిరమైన హక్కని, అలాగే గౌరవప్రదమైన జీవనం కోసం పెన్షన్ అనేది ఇవ్వటం, పదవీ విరమణ అనంతరం వృద్ధాప్యంలో ఉద్యోగి గౌరవంగా సుఖ సంతోషాలతో జీవించేందుకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక భరోసానే పెన్షన్. వివక్షాలకు ఎటువంటి తావు లేదు ఇందులో. ఒక నిర్ణీత తేదీని పెట్టుకొని, ఆ తేదీకి ముందు, తరువాత రిటైర్ అయిన వారికి వారీగా పెన్షనర్లను విభజించడం. ముఖ్యంగా మనకు రీసెంట్‌గా తీసుకొచ్చినటువంటి పెన్షన్ సవరణ చట్టంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కుకు ఇది విఘాతం కల్పిస్తుందని సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది. సో, పెన్షనర్స్ అందరినీ ఒకే తరగతిగా పరిగణించి, ఒకే ఫార్ములాతో ప్రయోజనాలు వర్తింపజేయాలి. గ్రాట్యుటీ బహుమతి. ఉద్యోగి తన జీవితంలో 30-35 సంవత్సరాలు సేవ చేసినందుకు గాను యాజమాన్యం ఇచ్చే బహుమతే గ్రాట్యుటీ. మరి ఈ తీర్పుతోనే పెన్షనర్ల జీవితాలకు చట్టబద్ధమైన రక్షణ లభించింది. ఈ తీర్పుకు గుర్తుగా 1983 నుండి ప్రతి ఏటా డిసెంబర్ 15న జాతీయ పెన్షనర్స్ డేగా జరుపుకుంటున్నాము. హక్కుల పోరాట యోధుడు శ్రీ డీఎస్ నకారా గారు. సో, ఈ చారిత్రాత్మక మార్పుకు కారణమైన డీఎస్ అంటే ధరం, టీ అంటే ధరం, ఎస్ అంటే స్వరూప్, స్వరూప్ నకారా గారిని స్మరించుకోవడము మనందరి బాధ్యత. 1937లోనే ఈ మేరకు ఆయన సర్వీసెస్‌లో చేరి రక్షణ, ఆర్థిక శాఖలలో అత్యున్నత పదవులు అలంకరించి డీఎస్ నకారా గారండి 1972లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ చేశారు. ఆనాడు ప్రభుత్వాలు పెన్షన్ చెల్లింపుల్లో చూపిస్తున్నటువంటి వివక్షతను, అరాకొర పెన్షన్‌లతో బాధపడుతున్న పెన్షనర్లు పడుతున్న పాట్లు, ఇబ్బందులు చూసి ఆయన చెల్లించిపోయారు. 1972 నాటి ప్రభుత్వ ఉత్తర్వులు పెన్షన్ ప్రయోజనాలను ఒక తేదీతో ముడిపెట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారనమాట. సో, ఇప్పుడు తీసుకొచ్చే పెన్షన్ యాక్ట్ ఎప్పుడో జరిగేది. సో, దాన్ని ఆయన చూసి ఈ విధంగా పూర్తిగా వ్యతిరేకించి కొందరు పెన్షనర్లతో కలిసి సుప్రీంకోర్టు తలుపు తట్టి లక్షలాది మంది జీవితాల్లో ఆశాజ్యోతిగా అయితే నిలవడం జరిగింది. సో, సుప్రీంకోర్టులో న్యాయం తీసుకొచ్చే దానికి పోరాటం చేసి తీసుకురావడం జరిగిందనమాట. సో, ప్రపంచంలో మొట్టమొదటిసారి 1989లో జర్మనీ ఛాన్సలర్ ఒటో వాన్ బిస్మార్క్ పెన్షన్ విధానాన్నయితే ప్రవేశపెట్టారు. భారతదేశంలో కొన్ని పోరాటాల తర్వాత 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 81లో కుటుంబ పెన్షన్ హక్కుగా సాధించుకోగలిగాము మనము. సో, ఈ పెన్షన్ అనేది 1871లోనే తీసుకురావడం జరిగింది. సో, మనకు ఆహ్, రివైజ్డ్ పెన్షన్ రూల్స్ అంటే పెరిగిన ధరలకు ఆధారంగా చేసుకొని పెన్షన్ కూడా ప్రతి ఏటా పెరగాలి అనేది మనము 1980లో సాధించుకోగలిగాము. సో, మనం డీఏ వచ్చేసి 2003 అని చెప్పుకున్నాం కదా! సో, ఇప్పుడు 1981లో కుటుంబ పెన్షన్ హక్కుగా సాధించుకోగలిగాము. తర్వాత కాలంలో పెన్షన్ అనేది ఆహ్, గ్రాట్యుటీ సంపాదించుకోగలిగాము. కమ్యుటేషన్‌తో కూడినటువంటి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్‌ని కూడా సాధించుకున్నాం. సో, మరి ఇవేవి ఒక్కసారిగా వచ్చినవి కాదు. అన్నీ కూడా మన తరతరాలుగా వస్తూ ఉన్నవన్నమాట. అంటే గతంలో సంపాదించుకున్నవే ఇప్పటికి వస్తున్నవి. ప్రస్తుత సవాలు సిపిఎస్ నుంచి బకాయిల వరకు. నకారా గారు సాధించి పెట్టినటువంటి
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ స్థానంలో 2004లో కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఉద్యోగుల భద్రతకు కాకుండా మార్కెట్ ఒడిదుడుకులకు వారి జీవితాలను ముడిపెట్టే ప్రమాదకరమైన విధానమని ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరి ప్రభుత్వానికి పెన్షనర్ల విజ్ఞప్తి. గత 5 నెలలుగా పెన్షన్‌ను మొదటి వారంలోనే టెన్షన్ లేకుండా అందిస్తున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్రెండ్స్ ఆహ్, మనకు జీతాల గురించి విషయానికొస్తే ఇంకా ఈ పొద్దుటికి కూడా 8వ తేదీ అనమాట. సో, డిసెంబర్ 8వ తేదీన కూడా నవంబర్‌కి సంబంధించి కొంతమందికి జీతాలు, కొంతమందికి పెన్షన్స్ జమ కాలేదండి. సో, ఇది మనకు సందర్భం వచ్చింది కాబట్టి తెలియజేస్తున్నాము. సో, ఆలస్యమైతే అవుతోంది. ఇక 5 ఏళ్లుగా పేరుకుపోయిన ఈ క్రింది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెన్షనర్స్ కోరుతున్నారు. అట్‌లీస్టు పెన్షనర్స్ డే సందర్భంగా బకాయిలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏ విడతలు, 11వ పీఆర్సీ అరియర్స్, 2018 నుండి రావాల్సిన డీఏ అరియర్స్ వెంటనే చెల్లించాలి. అలాగే కమిషన్‌ను నియమించడము. తక్షణమే 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ప్రకటించాలని, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ. గత 10వ పీఆర్సీలో ఏదైతే మంజూరైన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లు ఉన్నాయో, వాటిని తిరిగి అలాగే 70 సంవత్సరాలు దాటిన వారికి 10%, 75 సంవత్సరాలు దాటిన వారికి 15% తిరిగి పునరుద్ధరించాలని, తర్వాత కమ్యుటేషన్ రికవరీ ఈ యొక్క కాలాన్ని 135 నెలలకు పరిమితం చేస్తూ శాశ్వతంగా జీవో ప్రభుత్వమే జారీ చేయాలని కోరుతున్నారు. దేశ నిర్మాణంలో తమ జీవితాలను ధారపోసిన వయోవృద్ధులైన పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. అది వారిని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. పెన్షన్ లేని వారికి పెన్షన్ కల్పించడం, పెన్షన్ ఉన్న వారికి పెన్షన్‌ను పరిరక్షించడం మనందరి ముందున్న బలుత్తర కర్తవ్యం. ఇకపోతే ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి. సో, ఏం లేదు మనకు వయోవృద్ధులకు హెల్ప్ లైన్ ఉందన్నమాట. సో, ఇంకా కొంతమందికి తెలీదు. సో, వారి కోసమైతే తెలియజేయడం జరుగుతోంది. ఈ వయోవృద్ధుల హెల్ప్ లైన్ నంబరు 14567 ఇది టోల్ ఫ్రీ నంబరు. ఇది మనము ఈ నంబర్‌కి కాల్ చేసి ఏ సమాచారాలు పొందవచ్చో చూద్దాము. సో, ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే మనకు ఒకవేళ పిల్లలు దూరంగా ఉండి ఒంటరితనం ఫీల్ అవుతున్న వారు ఈ నంబర్‌కి కాల్ చేసి సలహాలు తీసుకోవచ్చు. అవసరమైతే కౌన్సెలింగ్ కూడా ఏమైనా ఇస్తారు. ఇక వృద్ధుల హక్కుల కోసం తెలుసుకోవాలన్నా అంటే మనకు రైట్స్ ఆఫ్ పెన్షనర్స్ అనేది కూడా తెలుసుకోవచ్చు వీరి ద్వారా. సీనియర్ సిటిజన్ కార్డ్ పొందాలన్నా, అలాగే వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలన్నా, మళ్ళా ఎలా అప్లై చేసుకోవాలన్నా తెలుసుకోవాలన్నా, అలాగే కొడుకు, కోడళ్ళు మానసికంగా, శారీరకంగా అన్ని విధాలా వేధిస్తూ ఉన్నారా? అయినా కాల్ చేయవచ్చు. అలాగే వృద్ధులకు సంబంధించిన హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీసులు, అడ్రెస్‌లు తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క 14567 అనే నంబర్‌కి కాల్ చేసి మనం సలహా పొందవచ్చు. వృద్ధుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలైతే ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయో తెలీదు. వృద్ధుల ప్రత్యేక జిల్లా న్యాయస్థానాల కోసము, వాటి అడ్రస్‌ల కోసము మనం కాల్ చేసి తెలుసుకోవచ్చు. నిపుణుల సలహాలు కూడా తీసుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల చట్టాల కోసం తెలుసుకోవాలన్నా, వృద్ధాశ్రమాలు, నైట్ షెల్టర్‌లు, కేర్ వింగింగ్ సెంటర్‌ల కోసం వివరాలు కావాలన్నా, పోలీస్ స్టేషన్ వివరాలు కావాలన్నా కాల్ చేయవచ్చు. అలాగే జిల్లా న్యాయ సేవాధికారాల సంస్థల వివరాలు కావాలన్నా గూడా, లేదా జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వివరాలు కావాలన్నా గూడా, జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌లో మెంబర్‌గా జాయిన్ అవ్వాలన్నా, వృద్ధుల వృద్ధులకు జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఊతకర్రలు కావాలన్నా వీటికి కాల్ చేయవచ్చు. పిల్లలు తమ తల్లిదండ్రుల పోషణను చూడటం లేదా అటువంటి సందర్భాల్లో కాల్ చేయవచ్చు. వృద్ధులకు ఫ్యామిలీ మేనేజ్మెంట్ తెలియటం లేదా కౌన్సెలింగ్ కోసం కాల్ చేయవచ్చు. వృద్ధుల చట్టాలు, గవర్నమెంట్ స్కీమ్ మొదలైన వాటిని వివరాలు కావాలన్నా కాల్ చేయండి. అలాగే వృద్ధులకు న్యాయమైన సూచనల కోసము ఈ పైన పేర్కొన్న సమాచారం కోసం వృద్ధులు మాత్రమే కాదు ఎవరైనా ఫోన్ చేయవచ్చండి. వృద్ధుల తరపున వారి తెలిసిన వారు గానీ, పిల్లలు గానీ ఎవరైనా చేయొచ్చు. మొహమాటం వద్దు, భయం వద్దు. ప్రతి ఒక్కరూ కాల్ చేయండి, తెలుసుకోండి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఎవరైనా సరే వృద్ధులకు సంబంధించి సలహాలు, సమాచారాలు, సూచనలు మరియు సమస్యల ఫిర్యాదుల కోసం ఫోన్ చేయండి. 14567 అనే నంబర్‌కి. జాతీయ వృద్ధుల హెల్ప్‌లైన్ నంబరు. ప్రతి 60 సంవత్సరాల వయస్సు దాటిన
ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన నంబర్ ఇది. అందరికీ తెలియజేయడం మనందరి బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. వృద్ధులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.